ఈ మధ్య ఢిల్లీకి వెళ్ళి ఒక పెద్ద మనిషి ధర్నా చేస్తున్నాడు. దేనికి చేస్తున్నాయి అంటే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంట. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆర్టికల్ 356 ఎప్పుడు ఎందుకోసం ఇంపోజ్ చేస్తారో మీకు తెలీదా చెప్పండి. ఎన్డీఏ కూటమి భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన మీ అధికారంలోకి వచ్చి ఈ రోజు 44 రోజులు, కేవలం 44 రోజులు మాత్రమైంది. అంతలోపలే విధ్వంసం జరిగిపోయింది. రాక్షస పాలన, రాష్ట్రపతి పాలన కావాలని చెప్పి డ్రామాలు ఆడుతున్నావా జగన్మోహన్ రెడ్డి? నువ్వు కేవలం డ్రామాలు ఆడేదానికే ఢిల్లీకి వెళ్ళాడు ఈయన. ఢిల్లీకి వెళ్ళి అది ధర్నా కూడా చూస్తే జంతర్ మంతర్ దగ్గర అది ధర్నా మారికి లేదు, ఏదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ మారికి ఒక టేబుల్ వేసుకునేసి వచ్చిన వాళ్ళకి స్క్రీన్ మీద చూపిస్తున్నాడు. ఏందో మీరు కొట్టుకొని వైసీపీ వాళ్ళు కొట్టుకునేసి దాన్ని మా ఎన్డీఏ కూటమి మీద టీడీపీ వాళ్ళు మీరు దౌర్జన్యం చేస్తున్నారు, చంపేస్తున్నారని చెప్తున్నారే. నేను మీ ద్వారా ఒకటి ఛాలెంజ్ చేస్తున్నా జగన్మోహన్ రెడ్డికి. మీరు చెప్పినట్టు 35 మందో 31 మందో ఒకరు కూడా ఒకరు పొంతనలా ఎవరెవరు ఎక్కడెక్కడ చనిపోయినారు వాళ్ళ ఎమ్మెల్సీ రిపోర్టు, హాస్పిటల్లో పోస్ట్మార్టం రిపోర్టు నువ్వు 24 గంటల లోపల పెట్టు పేర్లతో పాటు. ఎందుకు డ్రామాలు ఆడతావు? డ్రామాలు రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినట్టు షాక్ ట్రీట్మెంట్కి మతి దొబ్బినట్టుంది. ఈ డ్రామాలు ఆడుతున్నాడు ఆయన. అందుకని జగన్మోహన్కి డ్రామాల రెడ్డి అని పేరు పెట్టాం మేము. జగన్మోహన్ రెడ్డి అయిపోయింది. వైఎస్ ఆయన ఏదో సంధింటే ఏదో ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని రేపు నుంచి మేము డ్రామాల రెడ్డి అని పిలవబోతున్నాం. ఎందుకంటే ఏందండి, ఏమైపోయిందని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలంటే, బాగుపడిందంటే నీకు నిద్ర రాదేమో. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసావు నువ్వు కాదా. 2019 నుంచి ఒక విధ్వంసపు పాలనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ రోజైనా మనస్ఫూర్తిగా నిద్రపోయారు 5 సంవత్సరాల కాలంలో? నువ్వు నీ చుట్టూ ఉన్నట్టు మంది మార్బడం తప్ప నాశనం చేసావు కదా ఆంధ్రప్రదేశ్ని. ఒక్క పెట్టుబడి లేదు. మిత్రులారా, శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి. శాంతి భద్రతలు బాగుంటేనే రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి. ఆ శాంతి భద్రత లేకుండా ఆంధ్రప్రదేశ్ని పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చేసావు నువ్వు, ఆందోళన ప్రదేశ్గా మార్చేసావు నువ్వు పోయి ఈరోజు డ్రామాలు ఆడతావు. అంతమంది చనిపోయినారు, ఇంతమంది చనిపోయినారని. ఇది మంచిది కాదు. నువ్వు ఉన్నప్పుడు కాదా ఆంధ్రప్రదేశ్లో ఐపీసీ సెక్షన్లు పనిచేయనీయకుండా వైసీపీ సెక్షన్లు పనిచేయించింది. ఇండియన్ పోలీస్ సర్వీస్ని నువ్వు కాదా ఇండియన్ పొలిటికల్ సర్వీస్గా ఆంధ్రప్రదేశ్లో మార్చింది. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని అధికార పార్టీ సర్వీస్గా నువ్వు కదా మార్చింది ఆంధ్రప్రదేశ్లో. నువ్వు ఈరోజు మాకు నీతులు చెప్తావు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది డ్రామాల రెడ్డి. ఇప్పటికే వైనాట్ 175 అంటే నీకు ఆ 5 తీసేసి ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి ఇచ్చారు. నీకు 2 ఇచ్చారు. 11 స్థానాలుగా పరిమితం అయిపోయావు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ పరిపాలన మీద, నీ పనితీరు మీద నమ్మకం, విశ్వాసం లేకుండా నిన్న ఓడగట్టి ఇంటికి పంపించారు. ఇంకా నీకు బుద్ధి రాలేదంటే ఎవరేం చెప్పాలి చెప్పండి. ఈరోజు ఎన్డీఏ కూటమి మేము ఈ 44 రోజుల్లో ఏ రోజు కక్ష సాధింపు ధోరణితో పనిచేయలేదు. నీ మార్గం మేము అనుకొని ఉంటే మొత్తం జైల్లో ఉంటారు మీరంతా. నీ ఆలోచనే కానీ మాకు ఉంటే కక్ష సాధింపు ధోరణితో పనిచేయాలని మేము అనుకుంటే మీరందరూ జైల్లో ఉంటారు. దయచేసి వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలి. చట్టరీత్యా చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. నిన్న అసెంబ్లీలో రాష్ట్రంలో శాంతి భద్రతల మీద శ్వేతపత్రం విడుదల చేశాం. మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ గోల్మాల్ మీద మిత్రులారా నవ్విపోతారు. దాదాపు 99,000 కోట్ల రూపాయలు, 99,000 కోట్ల రూపాయలు క్యాష్ ట్రాన్సాక్షన్స్ జరిగింది. కేవలం 620 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ ట్రాన్సాక్షన్ జరిగింది లిక్కర్లో. మిత్రులారా ఆశ్చర్యపోతారు. ఎక్కడ పోయింది అంటే 1,00,000 కోట్ల రూపాయల డబ్బు క్యాష్ ట్రాన్సాక్షన్స్. బజ్జీ బోండా కొనుక్కుంటే కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వాడుతున్నాం ఈ రోజుల్లో. క్యాష్ ట్రాన్సాక్షన్స్ వాడావంటే ఆ డబ్బంతా ఎక్కడికి పోయింది? ఇప్పటికే దానిలో ఆ ఎండీగా ఉన్నటువంటి ఎవరో వాసుదేవరెడ్డో ఎవరో ఒక అతని మీద ఇప్పటికే చర్యలు మొదలైనాయి. ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఢిల్లీకి వెళ్తే నీకైనా షెల్టర్ దొరుకుతుందేమో అనుకుంటేనేమో మిగతా వాళ్ళ దగ్గర. అంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉండే కూటమిని నీకేదైనా షెల్టర్ ఇస్తారని చెప్పి ఆలోచిస్తున్నామేమో. ఎవ్వరు దగ్గర నుంచి నువ్వు తప్పించుకునే అవకాశమే లేదు. నువ్వు చేసిన ఉంటే అవినీతి అరాచకాలు
ఒక్కొక్కటి రాబో రోజుల్లో మా దృష్టి అంతా ఇప్పుడు వికసిత్ ఆంధ్రప్రదేశ్ మీద పెట్టున్నాం. భారతీయ జనతా పార్టీ మా దృష్టి అంతా వికసిత్ ఆంధ్రప్రదేశ్, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలి, ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇష్టంగా ఏది కోరుకుంటే అది చేయాలని చెప్పి మేము ఉన్నాం. నువ్వేం చేసావయ్యా? నీ గురించి, నీ ప్రభుత్వం గురించి, నీ ప్రభుత్వం చేసిన తప్పుదనాల్ని పత్రికలు రాస్తా వాళ్ళ మీద కేసులు పెడతావా? ఎంతమంది మీద కేసులు పెట్టావో తెలుసా నువ్వు జగన్మోహన్ రెడ్డి? మీడియా పత్రికల మీద కేసులు, ప్రతిపక్ష నాయకుల మీద కేసులు, ప్రజల మీద కేసులు. అసలు కేసులతోనే జరిపింది కదా. 5 సంవత్సరాలు నువ్వేమన్నా పరిపాలన ఇచ్చావా? తాడిపల్లి ప్యాలెస్లో పనుకొని గాల్లో తిరుక్కుంటా హెలికాప్టర్లో తిరిగే ముఖ్యమంత్రి భారతదేశంలో ఈయనొకడే. గత 5 సంవత్సరాల్లో 10-15 కిలోమీటర్లు బాగుంటుంది కదా హెలికాప్టర్. మిత్రులారు, నాకు తెలిసి మొన్న వకులమాత ఆలయానికి కూడా హెలికాప్టర్ వచ్చినట్టున్నాడు గత 2 సంవత్సరాల ముందు నాకు తెలిసి. అంటే ప్రజాధనాన్ని ఎలా దుర్వినియోగం చేయాలి, ప్రజాధనాన్ని ఎలా దోచుకోవాలి. ఆలీబాబా 6 డజన్ దొంగలని చెప్పి మాకు చిన్నప్పుడు ఒక స్టోరీ వచ్చేది. ఆలీబాబా వైసీపీలో అందరూ దొంగలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. అంటే కొంతమంది ఉండొచ్చు దాంట్లో, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించారు కాబట్టే నేను ఇంటికి పంపించారు. 11 స్థానాలకి పరిమితం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు నీకు. ఈరోజు సిగ్గు లేకుండా ప్రతిపక్ష హోదా కావాలి, నేను కోర్టుకు పోతా. ప్రజాక్షేత్రంలో నిలబడి నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల దగ్గర ఓట్లతో రాబెట్టుకో. ఓట్ల ద్వారా నువ్వు గెలువు. ప్రజాస్వామ్య పద్ధతిలో నీకు ప్రతిపక్ష హోదా వచ్చుంటే నువ్వు సంతోషించాలి. కానీ అది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నీకు ఇలేదే. నువ్వా డ్రామాలు ఆడేది? రామాల రెడ్డి, ఇది మంచిది కాదు. గతంలో ఎవరిన పాపం ప్రతిపక్ష పార్టీలు మాట్లాడితే వాళ్ళ మీద గంజాయి కేసులు పెట్టించేది మిత్రులారా. నాకు తెలిసి పాపం తిరుపతిలో మీడియా మిత్రుల మీద కూడా 3-4 గంజాయి కేసులు పెట్టించారు. దాంట్లో నాకు తెలిసిన ఒక సోదరుడు కూడా చనిపోయాడు. పాపం చనిపోయాడు. మీ ఆగడాలకి, మీ దౌర్జన్యాలకి చనిపోయాడు. ఆంధ్రప్రదేశ్ని గంజాయి ప్రదేశ్గా మార్చింది నువ్వు కాదా? 2019 ముందు మిత్రులారా, 2019 ముందు భారతదేశంలో గంజాయి సరఫరాకి ఇప్పుడు ఈ 2019 నుంచి 24 వరకు మీరు కానీ గమనించినట్టయితే భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది. గంజాయి పట్టుబడిన దాంట్లో కూడా గంజాయి ప్రదేశ్గా మార్చావు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవమైనటువంటి ముఖ్యమంత్రి, సుదీర్ఘ కాలం పాటు ఈ రాష్ట్రాన్ని ఒక ముఖ్యమంత్రిగా సేవలు అందించినటువంటి ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ నువ్వు చేసినటువంటి దౌర్జన్యాల నుంచి, విధ్వంసం నుంచి ఒక గాడి మీద పెట్టాలి, ఒక ట్రాక్ మీద పెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తుంటే మసిపూస్తావు మా పైన. నువ్వు చేసే చేష్టలు ఎలా ఉంది తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? పాతకాలంలో ఋషులు లోక కళ్యాణం కోసం హోమాలు చేస్తారు. పాతకాలంలో రాక్షసులు వచ్చి మాంసం దాని మీద వేసేవాళ్ళంట. యాగ హోమగుండంలో మాంసాలు అవి వేసేవాళ్ళంట. అట్ట మేము ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుపోవాలి, పారిశ్రామిక పెట్టుబడులు తీసుకొని తద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచాలని చెప్పి మేము ఆలోచిస్తుంటే ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతలు లేవు. నీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. డ్రామారెడ్డి, నిన్ను జగన్ రెడ్డి అని మర్చిపోతారు. ఇంకా డ్రామారెడ్డి, నీ మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కాబట్టి ఇక్కడికైనా సరే గమ్మునుండు. మొన్న ఎవరితో అన్నాయంట 5 సంవత్సరాలు కదా కళ్ళు మూసుకోండి, మళ్ళీ మనమే వస్తామని. జీవితాంతం మీరు కళ్ళు మూసుకొనే ఉండాలా, మా పరిపాలన చూస్తూ ఉండాలి మీరంతే. ఎన్డీఏ కూటమి రాబో రోజుల్లో, మా కూటమి కేంద్రంలో రాష్ట్రంలో మేము కలిసి ప్రయాణం చేస్తున్నాం, కలిసి ప్రయాణం చేస్తాం కూడా. మీరు ఎన్ని కుట్ర కుటుంబాలు పనినా సరే మా మధ్య ఏదో అయిపోతుంది అని చెప్పి మీరు ఏదో ఊహల్లో ఉండొచ్చు. ఎవ్వరు ఆ పరిస్థితులు లేరు. మా ముగ్గురు నాయకులు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా నాయకులు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవాలి. సీమాంధ్రాన్ని స్వర్ణాంధ్ర చేయాలి, సీమాంధ్రాన్ని స్వర్ణాంధ్ర చేయాలని చెప్పి ఒక ఆలోచనతోనే మేము ముందుకు పోతున్నాం. నేను మీ ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఒకటే డిమాండ్ చేస్తున్నా, శాంతి భద్రతలంటే అర్థం చెప్పు, లా అండ్ ఆర్డర్ అంటే మీనింగ్ చెప్పు. ఈ రెండింటికి చెప్పు. ఆర్టికల్ 356 ఎప్పుడు ఎక్కడ ఉపయోగిస్తారో దాని మీద జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. మేము నిన్న రిలీజ్ చేసినటువంటి శాంతి భద్రతల మీద చూస్తే 17 కేసులు చంద్రబాబు నాయుడు గారి పైన, పవన్ కళ్యాణ్ మీద 7 కేసులు. అందరి మీద కేసులే కదా. నేను అసెంబ్లీలో ఎవరెవరి మీద కేసులు ఉందని ఒకసారి ముఖ్యమంత్రి గారు అడిగితే 80 మంది మొత్తం అందరూ లేచి నిలబడ్డారు. అది నీ పరిపాలన. మేము రాజకీయాల్లో నిన్ను కూడా ఈరోజు మేము శత్రువు చూడట్లేదు జగన్మోహన్ రెడ్డి, డ్రామాల రెడ్డి గారు. నిన్ను కూడా మేము ఈరోజు శత్రువు చూడట్లేదు, ప్రత్యర్థిగా చూస్తున్నాం. రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు, శత్రువులు ఉండరు. మేము శత్రువు చూసేది పాకిస్తాన్ని,
వీళ్ళని చూసుకుంటారు శత్రువుగా. కానీ భారతదేశంలో ఒక రాజకీయ రంగంలో ఉండి పనిచేస్తుంటే మనం శత్రువు మేము చూడ ప్రత్యర్థికి చూస్తాం. నీ ఆలోచన ఎంతసేపు శత్రువు నువ్వు ఎంతసేపు వాడు నాశనం అయిపోవడం వీరు నాశనం అయిపోవడం ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు 5 కోట్ల మంది ప్రజా జీవితాన్ని నాశనం చేశావు జగన్మోహన్ రెడ్డి గారు మీరు. కాబట్టి ఈ డ్రామాలు కట్టిపెట్టండి. నేను మళ్ళీ చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాల ఆదుకుంటుంది. మొన్న వచ్చినటువంటి బడ్జెట్లో కూడా 15,000 కోట్ల రూపాయలు దాదాపు అమరావతి పునర్నిర్మాణం కోసం. మన దురదృష్టం రాజధాని లేని రాష్ట్రం ఏదన్నా ఉందంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒకటే. ఆ రైతులను పోయి కాళ్ళు పెట్టుకోవాలా జగన్మోహన్ రెడ్డి. నేను ముఖ్యమంత్రి ఒకవేళ మా ఊళ్ళో ఎవరినైతే అంటే మేము పోయి కాళ్ళు పెట్టుకొని ఉంటాం. ఎందుకంటే దాదాపు 34,000 బంగారు పండే భూమిని మన రాష్ట్రం కోసం, మన రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఇచ్చారు అమరావతి రైతులు. వాళ్ళు ఏడిపించావు కదయ్యా. నాకు తెలిసి దాదాపు ఒక 1,500 రోజులు 2,000 రోజులు వాళ్ళు ధర్నాకే జరిపోయింది పాపం. వాళ్ళ మీద అక్రమ కేసులు, మహిళల మీద అక్రమ కేసులు, దళితుల మీద అదేమంటారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు. నువ్వు కాదా అధికారాన్ని దుర్వినియోగం చేసింది? ఈరోజు నువ్వా మాకు నీతులు చెప్తావు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి. మంచి పరిపాలన మేము అందించబోతున్నాం. రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం చేసినట్టు అన్నీ మేము ఎవరినైతే వదలం. అన్ని చట్టరీత్యా ఎవరెవరు తప్పు చేశారో వారందరినీ చట్టం ముందు పెడతాం, ప్రజల ముందు నిలబెడతాం. మిత్రులారా, ఇది వేరే మరీ అన్యాయం. రికార్డులు కూడా కాల్చేస్తారు ఎవరన్నా. ఈరోజు ఫిర్యాదులు దాదాపు నిన్న ప్రిన్సిపల్ సెక్రటరీ వస్తే వేల మంది మిత్రులారా, వేల మంది వచ్చి ఇస్తున్నారు. ఎవరు కాల్చారో, ఎవరు కాల్పించారో, ఎందుకోసం కాల్చారో మొత్తం దాదాపు ఒక 4-5 రోజుల్లోనే పేర్లతో పాటు బయట వస్తుంది. మిత్రులారా, పేర్లతో పాటు ఎవరెవరు చేయించారు, ఎవరెవరు ఎక్కడ మాట్లాడుకున్నారు, మొత్తం పేర్లతో పాటు బాగుంది. మీరైతే రికార్డులు కాల్చేస్తారేమో కానీ మీరు చేసిన తప్పులు మాత్రం మేము క్షమించే ప్రసక్తే లేదు. రికార్డులు ఏముంటుంది, మళ్ళీ మేము దాన్ని మొన్న చెప్పారు కలెక్టర్ గారు, మా దగ్గర ఉన్నాయి ఆల్టర్నేటివ్ దీనికి సంబంధించి రికార్డ్స్ ఉన్నాయి అన్నారు. కాబట్టి రికార్డులు దగ్నం చేసినంత మాత్రాన్ని మీరు తప్పించుకునే ప్రసక్తే లేదు. దాదాపు 956 ఎకరాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కబ్జా చేశారని చెప్పి దాంట్లో ఖచ్చితంగా ఆధారాలు ఉన్నాయని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు. భూబకాసురులే ఒకరు కాదు కదా, అందరూ భూబకాసురులే. తిరుపతిలో కూడా వస్తాయి. అందరి పాపాల చిట్టా బయట పెడతాం. పేరు చెప్పట్లేదు కానీ ఆధారాలతో పాటు మేము బయట పెట్టబోతున్నాం. ఆధారాలతో పాటు 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు వీళ్ళ ఆస్తులు ఎంత, వీళ్ళ ఆస్తులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ 100 కోట్లు. మిత్రులారా, 100 కోట్లు. మేమే ఆశ్చర్యపోయాం. మొన్న ఎన్నికల్లో ఒకడు 100 కోట్లు ఖర్చు పెట్టాడు, ఇంకొక 500 కోట్లు మిగలబెట్టుకున్నాడు. 100 కోట్లు ఖర్చు పెట్టి 500 కోట్లు మిగలబెట్టుకున్నారంటే ల్యాండ్లో, వైన్లో, మైండ్లో ఎక్కడ చూసినా స్కామే కదా. స్కాములు లేని రోజు లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో స్కాములు లేని రోజు లేదు, క్రైమ్ లేని రోజు లేదు. క్రైమ్లతో ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకుపోయారు. మేము అభివృద్ధి ప్రదేశ్గా, అభివృద్ధి ఆంధ్రగా మేము ముందుకు తీసుకుపోతున్నాం. టీఆర్ బాండ్లు తిరుపతిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా భారీ కుంభకోణం అది. దాంట్లో అధికారుల పాత్ర కూడా ఉంది. రాజకీయ నాయకులతో పాటు అధికారులు కూడా గుడ్డిగా ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టారు. దాంట్లో వాటాలు కూడా వాళ్ళకు కూడా వెళ్ళాయి. కాబట్టి అందరూ, అందుకని చెప్పాను, దురదృష్టం ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని అధికార పార్టీ సర్వీస్గా మార్చారు. పాపం కొంతమంది అధికారులు తీవ్ర ఇబ్బందులు, జైలుకి పోయే ప్రమాదం ఉంది. గుడ్డిగా ఇష్టానుసారంగా రాజకీయ నాయకుల్ని మెప్పు పొందడానికో లేకపోతే ఎందుకు చేశారో మీరు కూడా ఇబ్బందులు పడతారు. స్థానికంగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు సంబంధించిన వ్యవహారం కూడా దీంట్లో ముడిపడింది. కాబట్టి పూర్తి ఆధారాలతో అసలు టీడీఆర్ బాండ్లో ఉదాహరణకి ₹1,00,00,000 బాండ్ అనుకోండి, దాంట్లో లబ్ధిదారుడికి పోయింది 30% అంటున్నారు. 60% ఎవరెవరు వీళ్ళు వెనకాల ఉండి నడిపించారో 60% వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిందని చెప్తున్నారు. 65% ఆ వివరాలు, అంకెలు, సంఖ్యలు కూడా ఒక వారం లోపల మేము కూడా దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. మా దగ్గర కూడా బాధితులు వస్తున్నారు. ఎవరెవరు ఎక్కడెక్కడ డబ్బు తీసుకున్నారు పూర్తి వివరాలు బాధితుల ద్వారానే మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. ఓకేనా?